దెయ్యం ఈ పేరు కొంతమందికి భయాన్ని కలిగిస్తే మరికొంతమందిలో ఉత్కంఠ రేపుతోంది. ఓవైపు టెక్నాలజీ విపరీతంగా పెరుగుతూ మనుషులు అంతరిక్షంలోకి వెళ్తుంటే, మరోవైపు మారుమూల గ్రామాల్లో మాత్రం ఇంకా దెయ్యాలు, భూతాలు అనే భయం వెంటాడుతోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఊరు దైవాల దిబ్బ. పేరుకి దైవాల దిబ్బ అయినప్పటికీ ఈ ఊర్లో మాత్రం దెయ్యం భయం రాజ్యమేలుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం అల్లంపాడు ప్రాంతంలోని దైవాల దిబ్బ కాస్త దెయ్యం భయంతో దెయ్యాల దిబ్బగా మారిపోయింది. గతంలో ఈ గ్రామంలో ఉండే గిరిజనులు ఉండేందుకు ఇల్లు లేక ఇబ్బందులు పడేవారు. దీంతో గ్రామానికి చెందిన శ్యాంప్రసాద్ రెడ్డి కొంత భూమిని కేటాయించి వారికి 32 పక్కా ఇళ్లు కట్టించారు. సిమెంట్ రోడ్లు, విద్యుత్, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించారు. అయితే ఆ ఇళ్లలో ఉంటూ గిరిజనులు కూలి పనులు చేసుకుంటూ గడిపేవారు. అయితే దైవాల దిబ్బ ఎస్టీ కాలనీకి సమీపంలో సవక తోటలు ఉండేవి. రాత్రి సమయాల్లో ఆ తోటల నుంచి వింత శబ్దాలు వచ్చేవి. అయితే వాస్తవానికి అవి గబ్బిలాలు, రకరకాల పక్షులు, నక్కలు, గుండుపిల్లి వంటి జంతువుల అరుపులు. కానీ దెయ్యాలని భ్రమతో అక్కడ ఉండే గిరిజనులు భయాందోళనలకు గురయ్యేవారు. అంతేకాక అక్కడ రకరకాల ఆకారాలు కనిపించేవనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇక 2017 సంవత్సరంలో గ్రామంలో రకరకాల కారణాలతో 5గురు మృత్యువాత పడ్డారు. దీంతో దెయ్యాల భయం మరింత ఎక్కువైంది. బతికి ఉంటే చాలు అనుకుని వారంతా ఊరు విడిచి వెళ్లిపోయారు. మళ్లీ తిరిగి ఒక్కరు కూడా గ్రామంలో అడుగుపెట్టలేదు. ఆ సమయంలో గ్రామ పెద్దలు, అధికారులు దెయ్యాలనేవి లేవని ఎంత నచ్చజెప్పినా వినకుండా ఊరొదిలి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఈ ఊరు నిర్మానుష్యంగా మారింది. అక్కడ ఎవరూ ఉండకపోవడంతో ఆ ప్రాంతమంతా చెట్లతో నిండిపోయి నిజంగా దెయ్యాల దిబ్బగా మారిపోయింది. ఇక్కడ ఈ గిరిజన కాలనీలో గత 7 సంవత్సరాలుగా ఖాళీ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడప్పుడు వాళ్ళకి బాగా ఉండవచ్చు, లేకపోతే ఆత్మహత్య చేసుకుని అటువంటి జరిగాయి కాబట్టి ఒక 5-6 మంది చనిపోయారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, మాకు ఏదేదో జరుగుతుంది, ఏదో దెయ్యాలు ఉన్నాయి, అదే భూతాలు ఉన్నాయి, మేము ఉండలేము అని చెప్పి భయపడిపోయి ఖాళీ చేశారు. అప్పటికి ఈయన శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళకి స్థలాలు ఇచ్చి అక్కడ మీ కాలనీలు కట్టిస్తాం, కావాలంటే అక్కడైనా కట్టిస్తాము, ఇక్కడ ఎందుకు ఖాళీ చేస్తారు, చేయబాకండి అని చెప్పి సిమెంట్ రోడ్లు ప్లస్ వాటర్ పైపులు మొత్తం కరెంట్ మొత్తం అంతా ఇప్పించాడు, అంతా చేశాడు. కానీ వాళ్ళు మళ్ళీ భయపడి మేము ఉండలేమని చెప్పేసి ఖాళీ చేసి వచ్చేసారు. అది మేము ఊరు అవతల ఉండలేము అని చెప్పి బయటకు వచ్చేసారు. అది అక్కడ జరిగిన వాస్తవం. నా ఊరు అల్లంపాడు, బల్లెంకోటయ్య, యానాదోళ్ళు సెంటర్ చుట్టూ సోకతోపు అవి కీయం అరిచే లోపల దెయ్యాలని చెప్పేసి ఒక 5 మంది దాకా చచ్చిపోయినారు. ఒక 2 ఎండ్రు దాగి మామూలుగా ఒక 3 వచ్చి మామూలుగా అమ్మిడమ్మిడే వారానికి ఒక లోపల ఆ దెబ్బకి ఇక అలువు కానీ పిశాసులు అలువు కానీ ఉన్నాయని చెప్పేసి అంతు లేకుండా వెళ్ళారు. ఒక్కరికాళ్ళు లేరు, మొత్తం వెళ్ళారు దేశం అంతా. దెయ్యాలైతే లేవు. ఇప్పటికీ చుట్టుపక్కల వారు అటువైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడి నుంచి వెళ్లిపోయిన గిరిజన కుటుంబాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలీదు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో ఇలాంటి ఊళ్ళు వెలుగులోకి వస్తున్నాయి. మూఢనమ్మకాలని గుడ్డిగా నమ్మితే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని, అందుకు ఈ దైవాల దిబ్బే ఉదాహరణని అధికారులు చెబుతున్నారు.